హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాకు ఎప్పట్లానే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సోయా చంక్స్ ఆర్ మిల్ మేకర్స్‌తో. దానికంటే ముందు మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొన్ని వాటర్‌ని పోసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని ఈ వాటర్‌ని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మిల్ మేకర్స్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్స్ని వేసుకుంటున్నానండి. కాసేపు తర్వాత మీకు వీటి సైజులో కూడా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఒక 4-5 మినిట్స్ తర్వాత ఈ మిల్ మేకర్స్ని బాయిల్ అవ్వనివ్వాలండి. తర్వాత ఈ వాటర్ని వంచేసి నార్మల్ వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ని బాగా పిండేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ మిల్ మేకర్ ఎంత స్పాంజీగా ఉన్నాయో. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, కొద్దిగా సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పిండి మొత్తం మిల్ మేకర్స్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలండి. మీకు మంచి కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్ని వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను ఫుడ్ కలర్ని వేసుకున్నానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఈ మిల్ మేకర్స్ని ఆయిల్లో వేసుకొని వేయించాలండి. ఒకవైపు కొద్దిగా కాలాక ఇంకొక వైపుకి తిప్పేసుకోండి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పేసుకుంటూ ఇంకా తీసేయండి, అంతే. ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ని ఆనియన్స్తో తింటుంటే చాలా బాగుంటాయండి.
ఇప్పుడు కూడా చూసారా ఈ మిల్ మేకర్స్ అనేవి ఎంత స్పాంజీగా ఉన్నాయో. టేస్ట్‌లో నాన్ వెజ్‌కి ఏ మాత్రం తీసిపోవండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.